హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ షార్ట్కట్స్ నేర్చుకుందాం. ఇంటిగ్రేషన్లో పార్ట్ 2 నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఇంటిగ్రల్ 0 to π sin ax ఇంటూ cos bx dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π sin ax ఇంటూ cos bx dx అనేది రెండు విలువలకు సమానం అవుతుంది, 0 అవుతుంది. అలాగే 2a/a² - b² అవుతుంది. 0 ఎప్పుడు అవుతుందంటే ఈ ఏలో నుంచి బీని మనం సబ్ట్రాక్ట్ చేస్తే అది ఈవెన్ నెంబర్ వస్తే, అంటే సరి సంఖ్య కానీ వస్తే అప్పుడు మనం చేయకుండా డైరెక్ట్గా 0 అని చెప్పి రాసేసుకోవచ్చు. ఒకవేళ a-b అనేది ఆడ్ నంబర్ వస్తే, అంటే బేసి సంఖ్య వస్తే అప్పుడు 2a/a² - b² చేయాలి. ఓకేనా? బేసి సంఖ్య వస్తే 2a/a² - b² చేయాలి. జస్ట్ 5 seconds కూడా టైం పట్టదు. చూడండి, ఇక్కడ సైన్ ఇంటిగ్రల్ 0 to π sin 40x ఇంటూ cos 20x dx అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా? 40 మైనస్ బి ప్లేస్లో ఎంత ఉంది? 20. సో a-b చేసాం. 40 - 20 ఎంత వచ్చింది? 20 వచ్చింది. 20 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇంటిగ్రల్ 0 to π sin 9x ఇంటూ cos 4x dx అన్నారు. ఈ మోడల్లో ఇప్పుడే కదా మనం ఫార్ములా చెప్పుకున్నాం. సో a-b చేయండి. ఏ ప్లేస్లో 9 ఉంది, బి ప్లేస్లో 4 ఉంది. 9 - 4 ఏంటమ్మా? 5. అంటే ఇక్కడ బేస్ సంఖ్య వచ్చింది, ఆడ్ నంబర్ వచ్చింది. కాబట్టి ఆడ్ నంబర్ వస్తే ఫార్ములా ఏంటి? 2a/a² - b². సో 2 ఇంటూ a అంటే 9/a² అంటే 9² మైనస్ b² అంటే 4². సో 2 ఇంటూ 9 8, 9² అంటే 81 మైనస్ 16. సో 18/65 వస్తుంది. సో 18/65 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ 0 to π sin 10x ఇంటూ cos 7x dx అన్నారు. ఇది కూడా అదే మోడలే. మీరు సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ f(x) ప్లస్ x ఇంటూ f'(x) dx ఈక్వల్ టు x ఇంటూ f(x) ప్లస్ c. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫంక్షన్కి డెరివేషన్ కానీ ఇక్కడ ఉన్నట్లయితే అప్పుడు డైరెక్ట్గా ఆన్సరు x ఇంటూ f(x) అని చెప్పి రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ sin x ప్లస్ x ఇంటూ cos x dx అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ f(x) అనేది sin x. ఓకేనా? sin xకి డెరివేషన్ చేస్తే cos x వస్తుంది, అంటే f'(x) అనేది cos x వస్తుంది. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా రాసేయచ్చు, x ఇంటూ f(x). f(x) ఏంటమ్మా? sin x. సో x ఇంటూ sin x ప్లస్ c. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ sin 1x ప్లస్ x/(1 - x² dx అని చెప్పి ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఇది f(x) అవుతుంది, sin 1x అనేది. ఇక్కడ sin 1xని డెరివేట్ చేస్తే 1/(1 - x² వస్తుంది. కాబట్టి ఇంటిగ్రల్ f(x) ప్లస్ x ఇంటూ f'(x) dx ఫామ్లోకి వచ్చింది కాబట్టి x ఇంటూ f(x) అవుతుంది. f(x) అనేది sin 1x కాబట్టి x ఇంటూ sin 1x ప్లస్ c అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ tan x ప్లస్ x ఇంటూ sec² x dx అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ tan x అని డెరివేట్ చేస్తే sec² x వస్తుంది. కాబట్టి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ x³ ప్లస్ 2x ప్లస్ 7 ప్లస్ x ఇంటూ 3x² ప్లస్ 2 dx అని చెప్పి ఇచ్చారు. ఓకే, ఇక్కడ f(x) అనేది x³ ప్లస్ 2x ప్లస్ 7, దాన్ని డెరివేట్ చేస్తే 3x² ప్లస్ 2 వస్తుంది, అంటే ఇది f'(x) అమ్మా. ఓకే, సో కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ప్రకారం x ఇంటూ f(x) ప్లస్ c అవుతుంది. సో x ఇంటూ x³ ప్లస్ 2x ప్లస్ 7, x ఇంటూ x³ ప్లస్ 2x ప్లస్ 7. ఓకే, దీన్ని మల్టిప్లై చేయండి. x⁴ ప్లస్ 2x² ప్లస్ 7x ప్లస్ c అవుతుంది. ఇది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ log of x plus 1
ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి అనుకోండి. అప్పుడు లాగ్ ఎక్స్ ప్లస్ 1కి డెరివేషన్ చేస్తే 1 బై ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ అనేది 1 బై ఎక్స్ ప్లస్ 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 కాబట్టి ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లాగ్ ఎక్స్ ప్లస్ 1 కాబట్టి ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ 2x డిఎక్స్ అమ్మ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని సైన్ స్క్వేర్ ఎక్స్ అని చెప్పి అనుకోండి. దీన్ని డెరివేట్ చేస్తే సైన్ 2x వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ని మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ tan ax ఈక్వల్ టు 1/a ఇంటూ లాగ్ మాడ్లెస్ ఆఫ్ ckx ప్లస్ సి. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడండి. ఇంటిగ్రల్ tan x ఇంటూ tan 2x ఇంటూ tan 3x డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ ఎక్స్ 2x ఎక్స్ ప్లస్ 2x చేస్తే థర్డ్ వన్ వస్తే అంటే 3x వస్తే అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ tan 3x డిఎక్స్ ఓకే మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ tan 2x డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ tan x డిఎక్స్ ప్లస్ సి అని చెప్పి రాసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని చేసామనుకోండి ఏమవుతుందమ్మా 1/3 లాగ్ ఆఫ్ ఓకే ఇప్పుడే చెప్పుకున్నాం ట్యాన్ చేస్తే అది ఏమైంది మాడ్యులస్లోకి ఏమొస్తుంది సీకి వస్తుంది. సీక్ 3x మైనస్ ఇక్కడ 2 ఉంది కదమ్మా కాబట్టి ఏమైంది 1/2 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ సీక్ 2x ఓకే మైనస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి మైనస్ 1/1 ఇంటూ ఇంటిగ్రల్ చేస్తే tan xని లాగ్ ఆఫ్ సీక్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది. ఓకే ఇటువంటి ఆన్సర్ అనేది ఆప్షన్స్లో ఎక్కడా లేదు. 1/3 లాగ్ సీక్ 3x ఉంది మైనస్ 1/2 లాగ్ సీక్ 2x ఉంది. తర్వాత ఇక్కడ -1 ఇంటూ లాగ్ సీక్ ఎక్స్ ప్లస్ సి కానీ ఇక్కడ మైనస్ ఆఫ్ అని చెప్పి ఉంది. ఓకే ఇంకా ఇవన్నీ కూడా సింబల్స్ చేంజ్గా ఉన్నాయి కాబట్టి దీనికి సరైన సమాధానం ఇది. కానీ ఆప్షన్స్లో నన్ అని ఇచ్చారు కాబట్టి డి అనేది రైట్ అవుతుంది. ఇంటిగ్రల్ tan 2x ఇంటూ tan 3x ఇంటూ tan 5x డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ 2xని 3xకి యాడ్ చేస్తే 2x ప్లస్ 3x ఈక్వల్ టు ఈ థర్డ్ వన్కి ఈక్వల్ అయినప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ ఆఫ్ tan 5x మైనస్ డిఎక్స్ అలాగే ఇంటిగ్రల్ ఆఫ్ tan 3x డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ tan 2x డిఎక్స్ అని చెప్పి రాయొచ్చు. సో ఇక్కడ ఇంటిగ్రల్ tan 5x డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ tan ax డిఎక్స్ అంటే ఏంటి 1/a ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ckx కాబట్టి ఇక్కడ tan 5x అంటే ఏమవుతుందంటే 1/5 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ సీక్ 5x అవుతుంది మైనస్ ఇది వచ్చేసి 1/3 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ సీక్ 3x అవుతుంది మైనస్ ఇది వచ్చేసి 1/2 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ సీక్ 2x ప్లస్ సి అవుతుంది. సో ఇది వచ్చేసి ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ mx ఇంటూ m ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ mx ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఓకే ఇక్కడ ఎమ్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఇంటిగ్రల్ ఈ పవర్ 3x ఇంటూ 3 లాగ్ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అన్నారు. ఇక్కడ m ప్లేస్లో ఏముందమ్మా m ప్లేస్లో 3 ఉంది. ఓకే ఈ పవర్ mx ఇంటూ m లాగ్ x స్క్వేర్ ప్లస్ 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అయింది కాబట్టి దీన్ని డెరివేట్ చేస్తే 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. మనకి ఫార్ములాలోకి వచ్చినట్టే ఈ ఇంటిగ్రల్ ఈ పవర్ mx ఇంటూ m ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ mx ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అంటే ఈ పవర్ 3x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటంటే లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 సో ఈ పవర్ 3x ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఈ పవర్ 7x ఇంటూ 7 sin x ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ m ప్లేస్లో 7 ఉంది. ఓకేనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో sin x ఉంది.
ఎఫ్ డాష్ ఎక్స్ చేస్తే అది కాస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇంటిగ్రల్ ఈ పవర్ ఎంఎక్స్ ఇంటూ ఎం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ లా ఉంది. దీని ఫార్ములా ఈ పవర్ ఎంఎక్స్, ఎంఎక్స్ అంటే 7x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి సైన్ ఎక్స్, ఈ పవర్ 7x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అనేటువంటి ఫార్ములాని యూజ్ చేసుకొని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఈ మోడల్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇంటిగ్రల్ డిఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పి ఉంది. అయితే ఇక్కడ ఈ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా కానీ తీసుకున్నట్లయితే దాన్ని డెరివేట్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చేసి 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇది ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్లా ఉంది. కాబట్టి లాగ్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. లాగ్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్, కాబట్టి లాగ్ మాడ్యులస్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ సీక్ స్క్వేర్ ఎక్స్ బై ట్యాన్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ట్యాన్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి అనుకుందాం. దీన్ని డెరివేట్ చేస్తే సీక్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందో ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ 6x స్క్వేర్ ప్లస్ 4 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x ప్లస్ 7 డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x ప్లస్ 7 అమ్మా. అయితే దీన్ని డెరివేట్ చేస్తే 3x స్క్వేర్ చేస్తే ఎక్స్ క్యూబ్ కాస్త 3x స్క్వేర్ అవుతుంది, 2x కాస్త 2 అవుతుంది. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ అనేది 3x స్క్వేర్ ప్లస్ 2 అమ్మా. కానీ మనకు ప్రాబ్లంలో ఇక్కడ 6x స్క్వేర్ ప్లస్ 4 అని ఉంది. కాబట్టి 2 కామన్ చేయండి. 3x స్క్వేర్ ప్లస్ 2 బై ఏమొస్తుంది ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x ప్లస్ 7 డిఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ 2ని బయట రాస్తే మనకు కావాల్సినటువంటి ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములాలోకి వచ్చింది. కాబట్టి 2 ఇంటూ లాగ్ ఆఫ్, ఇది ఎలా అవుతుందంటే లాగ్ ఆఫ్ ఏం తీసుకోవాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x ప్లస్ 7, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x ప్లస్ 7 ప్లస్ సి అనేది ఆప్షన్ 3 సిలో ఉంది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ 0 టు పై బై 2 కాస్ ఎక్స్ పవర్ 2025 బై సైన్ ఎక్స్ పవర్ 2025 ప్లస్ కాస్ ఎక్స్ పవర్ 2025 డిఎక్స్ అన్నాడు. ఈ మోడల్లో న్యూమరేటర్లో కాసు, డినామినేటర్లో సైన్ కాసు, లేదా న్యూమరేటర్లో సైను, డినామినేటర్లో కాసు సైను ఇలా ఉన్నప్పుడు ఈ ఎక్స్పోనెంట్ ఎంతన్నా ఉండండి, దాని ఆన్సర్ ఏమవుతుందంటే 1/2 ఇంటూ π/2 మైనస్ 0, 1/2 ఇంటూ π/2 మైనస్ 0 అంటే π/4 వస్తుంది. ఈ మోడల్లో 0 టు π/2 అని ఇచ్చారంటే పవర్స్ ఎంత ఉన్నా కానీ కాసుల్లో న్యూమరేటర్ ఉన్నా, డినామినేటర్లో సైన్ కాసులు లేదా న్యూమరేటర్లో సైన్లు ఉండి పవర్ ఎంత ఉన్నా కూడా కళ్ళు మూసుకొని ఆన్సర్ రాసేయచ్చు π/4 అని. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏడీ మైనస్ బీసీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ సి అనమాట. చూడండి, ఇదే మోడల్లో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఇంటిగ్రల్ 3 sin x ప్లస్ 4 cos x బై 2 cos x ప్లస్ 5 sin x అని చెప్పి ఇచ్చారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ముందు సైను తర్వాత కాస్ ఉంది. కాబట్టి దాన్ని ఒక ఆర్డర్లో రాసుకుందాం. 4 cos x ప్లస్ 3 sin x బై 2 cos x ప్లస్ 5 cos x dx అని చెప్పి రాసేసుకోండి. ఇప్పుడు ఇది ఒక మ్యాట్రిక్ని ఫామ్ చేయండి. ఇది 4 అవుతుంది ఏ, బి వచ్చేసి 3, సి 2, డి వచ్చేసి 5 అమ్మ. సో మనకి ఇచ్చిన ప్రకారం ఏమవుతుందంటే ఏసీ ప్లస్ బీడీ అంటే ఏసీ అంటే 4 × 2 8 ప్లస్ బీడీ అంటే 3 × 5 15 బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అమ్మ. 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ ఎక్స్ అవుతుంది ప్లస్ ఏడీ మైనస్ బీసీ. ఓకే, ఇక్కడ డెట్ కనుక్కోవటమే. 4 5s 20 మైనస్ 2 3s వచ్చేసి 6 బై సేమ్ అమ్మ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అంటే 4 ప్లస్ 25 ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్యులస్ డినామినేటర్ ఏముంది 2 cos x
ప్లస్ 5 sin x ప్లస్ సి అమ్మ. సో 8 ప్లస్ 15 అంటే 23, 23/29x ప్లస్ 20 మైనస్ 6 అంటే 14/29 ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్లెస్ 2 cos x ప్లస్ 5 sin x ప్లస్ సి అవుతుంది. సో అలాంటిది ఎక్కడుందో చూడండి, 23/29x ప్లస్ 14/29 లాగ్ 2 cos x ప్లస్ 5 sin x మోడ్లో ఉంది ప్లస్ సి. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ 5 cos x మైనస్ sin x బై 2 cos x ప్లస్ 3 sin x dx అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా చూడండి కాస్ సైన్గా ఉంది కాబట్టి కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్ చేయండి. ఈ 5 -1 ఇక్కడ ఏమి లేదంటే -1 ఉన్నట్టు, మైనస్ ఉంది కాబట్టి -1, అదే ప్లస్ ఉంటే +1, 2 ఇది వచ్చేసి 3 అనమాట. ఇప్పుడు మ్యాట్రిక్స్ని ఫామ్ చేసాము. మ్యాట్రిక్స్ ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫార్ములాలోకి అప్లై చేద్దాము. ఇక్కడ ఫస్ట్ c² + d² కనుక్కోవాలి. అంటే 2² + 3², 2² + 3² అంటే 4 + 9 అవుతుంది ఇంటూ x. అలాగే ప్లస్ AD - BC బై ఇక్కడ కూడా సేమ్ అంతే 4 + 9 ఇంటూ లాగ్ ఇంటూ మాడ్లెస్ ఆఫ్ డినామినేటర్ వేసుకోవాలి 2 cos x ప్లస్ 3 sin x ప్లస్ సి. ఇప్పుడు ఇక్కడ 5 × 2 10 మైనస్ 1 × 3 3. అలాగే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి. 5 3s 15 అంటే నిర్ధారకం కనుక్కోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది. సో 10 - 3 అంటే 7, 7/13x ప్లస్ 17/13 ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్లెస్ 2 cos x ప్లస్ 3 sin x ప్లస్ సి అవుతుంది. ఇది ఎక్కడుందో చూడండి, 7/13x ప్లస్ 17/13 లాగ్ ఆఫ్ 2 మాడ్లెస్ 2 cos x ప్లస్ 3 sin x ప్లస్ సి అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ e⁴ax ఇంటూ sin bx dx ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తామంటే e⁴ax బై a² ప్లస్ b² ఇంటూ a sin bx మైనస్ b cos bx ప్లస్ సి అవుతుంది. ఇక్కడ సైనుల్లో ఉన్నప్పుడు ఫార్ములా ఒకలాగుంటుంది, కాసుల్లో ఉన్నప్పుడు ఫార్ములా మరొకలా ఉంటుంది. ఇక్కడ సైనుల్లో ఉంటే a sin bx b cos bx మధ్యలో మైనస్ ఉంటుంది. ఇంటిగ్రల్ e⁴2x ఇంటూ sin⁴3x dx అన్నారు. సో ఈ పవర్ ఏమవుతుందమ్మా, ax అంటే ఇక్కడ a ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2x బై a² ప్లస్ b² అంటే 2² ప్లస్ 3² అవుతుంది. అలాగే ఇంటూ a sin bx, ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 sin bx అంటే 3 అవుతుందమ్మా. సో 2 sin 3x మైనస్ 3 cos 3x ఓకే ప్లస్ సి అవుతుంది. ఇది 2² ప్లస్ 3² అంటే 4 + 9 13 కాబట్టి e⁴2x/13 ఇంటూ 2 sin 3x మైనస్ 3 cos 3x ప్లస్ సి అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. రైట్, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం ఇంటిగ్రల్ e⁴ax ఇంటూ ఇక్కడ కాసుల్లో ఉన్నప్పుడు e⁴ax బై a² ప్లస్ b² ఇంటూ a cos bx ప్లస్ b sin bx ప్లస్ సి అవుతుంది. చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ e⁻−2x ఇంటూ cos 4x అని చెప్పి ఉంది. సో దాన్ని ఎలా రాస్తామంటే e⁻−2x బై a² ప్లస్ b² అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4² ఇంటూ a cos bx అంటే -2 cos 4x ప్లస్ b అంటే 4 sin 4x ప్లస్ సి అవుతుంది. సో చూడండి, e⁻−2x బై ఇదేమైద్దామో -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 4² అంటే 16 అంటే 4 + 16 అంటే 20 అవుతుంది. సో e⁻−2x బై 20 -2 cos 4x ప్లస్ 4 sin 4x ప్లస్ సి అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అమ్మా, 4ac - b² గ్రేటర్ దాన్ 0 అయితే ఇంటిగ్రల్ dx బై ax² ప్లస్ bx ప్లస్ సి ఈక్వల్ టు 1/√4ac - b² ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ f(x) బై √4ac - b² ప్లస్ సి అవుతుంది. సో ఇప్పుడు దీని ప్రకారం ముందు మనం 4ac - b² కనుక్కొని చూద్దాం. 4ac - b² కనుక్కొని చూద్దాం, అది అసలు గ్రేటర్ దాన్ 0 అవుతుందో లేదో చూద్దాం. ఇంటిగ్రల్ dx బై x² ప్లస్ 4x ప్లస్ 13లో 4ac అంటే 4 ఇంటూ a అంటే x² కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్
మైనస్ బి అంటే 4 కాబట్టి బీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అవుతుంది. 4 13s వచ్చేసి 52 మైనస్ 16 52 మైనస్ 16 అంటే ఇది గ్రేటర్ దాన్ 0 వస్తుంది. కాబట్టి ఈ ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. 52 మైనస్ 16 అంటే ఎంత వస్తుందంటే 36 వస్తుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1/√4ac మైనస్ బీ స్క్వేర్ అంటే ఇప్పుడు కనుక్కుంది 4ac మైనస్ బీ స్క్వేరే కాబట్టి ఏమవుతుందంటే √36 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అమ్మ. సో ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 13ని డెరివేట్ చేస్తే 2x ప్లస్ 4 వస్తుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ 2x ప్లస్ 4 బై ఇది ఎంతమ్మా √36 ప్లస్ సి అమ్మ. సో 1/√36 అంటే 6 అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 2 కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ 2 బై √36 అంటే 6 2 1s 2 3s అవుతుంది. సో ప్లస్ సి. సో 1/6 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2/3 ప్లస్ సి వస్తుంది. అది ఆప్షన్ ఏలో ఉంది చూడండి. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కూడా మనం 4ac మైనస్ బీ స్క్వేర్ కనుక్కుందాం. ఇక్కడ 4 ఇంటూ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 సి అంటే కాన్స్టెంట్ అమ్మమ్మ 5 మైనస్ బీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అవుతుంది. 4 5s 20 మైనస్ 4 16 వస్తుంది. ఇది గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇందాక చెప్పినటువంటి ఫార్ములాని మనం అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే 1/√4ac మైనస్ బీ స్క్వేర్ అంటే సో 1/√16 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ దీని యొక్క డెరివేషన్ కనుక్కోవాలి. డెరివేషన్ ఏమైందంటే 2x ప్లస్ 2 అవుతుంది. d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x ప్లస్ d/dx ఆఫ్ 2x అంటే 2 ఇది 0 అయిపోతుంది. సో 2x ప్లస్ 2 బై ఇక్కడ ఏంటంటే √16 ప్లస్ సి అవుతుంది. సో 1/√16 అంటే 4 అలాగే tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 2 కామన్ చేస్తే x ప్లస్ 1/√16 అంటే ఏమవుతుంది 4 ప్లస్ సి 2 1s 2 2s అమ్మ. సో 1/4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/2 ప్లస్ సి ఇది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కేస్ అమ్మ 4ac మైనస్ బీ స్క్వేర్ అనేది లెస్ దాన్ 0 వస్తే అప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ dx బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని ఎలా రాసుకుంటామంటే 1/√b స్క్వేర్ మైనస్ 4ac ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్లెస్ స్మాల్ ఫ్యాక్టర్ బై లార్జ్ ఫ్యాక్టర్ ప్లస్ సి అని చెప్పి రాసుకుంటాం. సరే ఇప్పుడు ముందు అసలుకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో అది లెస్ దాన్ 0 అవుతుందా గ్రేటర్ దాన్ 0 అవుతుందా ఈక్వల్ 0 అవుతుందా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ dx బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 14 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ 4ac మైనస్ బీ స్క్వేర్ చేద్దాం. సో 4 ఇంటూ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 సి అంటే కాన్స్టెంట్ అమ్మమ్మ మైనస్ 14 మైనస్ బీ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అవుతుంది. మైనస్ 56 మైనస్ 25 మైనస్ 81 వస్తుంది. అంటే లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే 1/√b స్క్వేర్ మైనస్ 4ac అంటే ఇదేమైందంటే 1/√b స్క్వేర్ మైనస్ 4ac అంటే మైనస్ 81 కాస్త ప్లస్ 81 అవుతుంది. ఇంటూ లాగ్ ఆఫ్ స్మాల్ ఫ్యాక్టర్ అంటే ఇచ్చినటువంటి దానికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 14 ఈక్వల్ టు 0కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే దీని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 2x మైనస్ 14 ఈక్వల్ టు 0కి రాస్తాం. అంటే ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ 7 మైనస్ 2 కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ 7. సో ఎక్స్ ప్లస్ 7 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇందులో ఏది లార్జ్ ఫ్యాక్టర్ ఏది స్మాల్ ఫ్యాక్టర్ తెలియాలంటే ఎక్స్ బదులు 0 తీసుకోండి. ఇది 7 వస్తుంది, ఇదేమో -2 వస్తుంది. బిగ్ వాల్యూ వచ్చింది లార్జ్ ఫ్యాక్టర్ అయింది, స్మాల్ వాల్యూ వచ్చింది స్మాల్ ఫ్యాక్టర్ అయింది. కాబట్టి ఎక్స్ -2 అనేది స్మాల్ ఫ్యాక్టరు. సో లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ -2 బై లార్జ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 7 ప్లస్ సి అవుతుంది. సో 1/√81 అంటే 1/9 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ -2 బై ఎక్స్ ప్లస్ 7 ప్లస్ సి అవుతుంది. ఇది ఎక్కడుందో చూడమ్మా. 1/9 ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ -2 బై ఎక్స్ ప్లస్ 7 ప్లస్ సి అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇంటిగ్రల్ ఆఫ్ dx బై 3x స్క్వేర్ ప్లస్ 13x మైనస్ 10 ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. ఇప్పటికే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ మోడల్స్ చెప్పాము. సో ఇది గ్రేటర్ దాన్ 0 వచ్చిద్దా లెస్ దాన్ 0 వచ్చిద్దా చెక్ చేసుకొని ఏది 4ac మైనస్ బీ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ 0నా లెస్ దాన్ 0నా అని చెక్ చేసుకొని వచ్చినటువంటి ఆన్సర్ని మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.
నెక్స్ట్ వన్ 4ac మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే 4ac మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే ఇంటిగ్రల్ dx బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఆన్సర్ ఏమవుతుందంటే -2 బై డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఏమి ఇచ్చారంటే dx బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనం ఏం కనుక్కుందాం, 4ac మైనస్ బీ స్క్వేర్ కనుక్కుందాం. సో 4 ఇంటూ ఏ వచ్చేసి 1 అమ్మ, అలాగే సి వచ్చేసి 9 మైనస్ బీ స్క్వేర్ అంటే -6 హోల్ స్క్వేర్. సో 36 మైనస్ 36 0 వచ్చింది, ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి దీనికి ఏమైందంటే -2 బై డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9కి డెరివేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ కాస్త 2x అవుతుంది, -6x కాస్త -6 అవుతుంది కాబట్టి -2 బై 2x మైనస్ 6 ప్లస్ సి అవుతుంది. సో ఇక్కడ -2 కామన్ చేస్తే x మైనస్ 3 ప్లస్ సి అవుతుంది. 2కి 2 క్యాన్సిల్ అయితే -1 బై x మైనస్ 3 ప్లస్ సి అవుతుంది. -1 బై x మైనస్ 3 ప్లస్ సి అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 25 అని ఇచ్చారు. కూడా మనం 4ac మైనస్ బీ స్క్వేర్ కనుక్కోవాలి. 4 ఇంటూ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్ టర్మ్ అమ్మ, మైనస్ బీ స్క్వేర్ అంటే బీ ప్లేస్లో 10 ఉంది 10 స్క్వేర్, 4 ఇంటూ 25 100 మైనస్ 10 స్క్వేర్ అంటే 100 క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చింది. 4ac మైనస్ బీ స్క్వేర్ అనేది 0 వస్తే అప్పుడు -2 బై డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. సో దట్ ఈక్వల్ టు -2 బై ఎఫ్ డాష్ ఎక్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 25 కాస్త 2x ప్లస్ 10 ఇది 0 అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 2x ప్లస్ 10 ప్లస్ సి అవుతుంది. సో -2 బై ఇందులోంచి 2 కామన్ చేస్తే x ప్లస్ 5 ప్లస్ సి అవుతుంది. 2కి 2 క్యాన్సిల్ అయిపోతే -1 బై ఎక్స్ ప్లస్ 5 ప్లస్ సి వస్తుంది. -1 బై ఎక్స్ ప్లస్ 5 ప్లస్ సి అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9. ఇక్కడ కూడా మీరు 4ac మైనస్ బీ స్క్వేర్ వాల్యూ కనుక్కోండి. గ్రేటర్ దాన్ 0 వస్తుందా, లెస్ దాన్ 0 వస్తుందా, ఈక్వల్ 0 వస్తుందా అని చెక్ చేసుకొని మనం యూజ్ చేసినటువంటి ఆ ట్రిక్ ఫార్ములాని అప్లై చేసి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇంటిగ్రల్ dx బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా అలాగే 4ac మైనస్ బీ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేసి అది గ్రేటర్ దాన్ 0 వచ్చిందా, లెస్ దాన్ 0 వచ్చిందా, ఈక్వల్ 0 వచ్చిందా అని చెక్ చేసుకొని ఆ కరెక్ట్ ఫార్ములాని సూటబుల్ ఫార్ములాని అప్లై చేసి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.